హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సరకనాయక్ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోన అనంతానికి, కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, మరి పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి నా యొక్క స్వయాన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి అయితే వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ చదువుకుంటున్నాం మనం. 3 అధ్యాయాలు అయిపోయాయి. 4వ అధ్యాయం, హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గురువు గారు వంశీ మాస్టర్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాలుగో అధ్యాయం, ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటికి వచ్చేయి. వాళ్ళు హిమాలయాలకు వెళ్ళాలని అనుకున్నారు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు, అందుకని ఏదో ఒక వంక పెట్టేసి నీ తరగతి గదిలో నుంచి బయటికి వచ్చేయి. ఒక గుర్ర బండి కుదుర్చుకో, మా సందులోకి వచ్చేసేయి. మా ఇంట్లో వాళ్ళెవరికంటా పడని చోట ఆగు అని అనుకుంటారనమాట. నాతో పాటు హిమాలయాలకు రావాలనుకున్న ఆ హై స్కూల్ స్నేహితుడు అమరు అనే కుర్రవాడు అనమాట. అమర్ మిత్తర్. నేనిక్కడ చివరి సూచనలు ఇవి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు. మా అన్నయ్య అనంతుడు నన్ను ఒక కంట కనిపెడుతూ ఉండటం వల్ల ముందు జాగ్రత్తలు అవసరం అయ్యాయి. ఇంటి నుంచి పారిపోవాలనుకున్న సంకల్పం నా మనస్సులో ఉన్నట్టు అనుమానించాడు వాళ్ళ అన్నయ్య. ఎలాగైనా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అనమాట వాళ్ళ అన్నయ్య. రక్షరేకు నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. రక్షరేకు అనేది ఆయన ఆధ్యాత్మిక విషయాలు, హిమాలయాలకు వెళ్ళాలి అనేది బాగా మనసులో నుంచి ఉత్తేజపరుస్తున్నాయంట ఆ రక్షరేఖ వల్ల. గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చాట దర్శించగలనని ఒక ఆశ. ఆ గురువు గారిని చూడాలి. మా నాన్నగారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తర్వాత మా కుటుంబం అక్కడే ఉంటుంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో మిద్దె మీది ఓ చిన్న గదిలో నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ నా మనస్సుకు దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరపురాని ఆ రోజు ఆ అపశకనం లాగా వర్షం పడుతుందంట. వాన వెంట పెట్టుకుని వచ్చింది. రోడ్డు మీద బండి చక్రాల చప్పుడు వినిపించింది. బండి మాట్లాడుకున్నారు. అమరు వచ్చేశాడు. నేను గబగబా ఒక దుప్పటి, చెప్పుల జోడు, 2 అంగస్త్రాలు, ఒక జపమాల, లాహిరి మహాశైల ఫోటో, భగవద్గీత పుస్తకం కలిపి అన్ని ఒక మూట కట్టుకొని మా 3వ అంతస్తు కిటికీలో నుంచి బయటకి విసిరేశాడు. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్క నుంచే వెళ్ళిపోయాను. ఆ మూటేమో అటు ఎవరికి కనిపించకుండా పక్కకి కిటికీలో నుంచి విసిరేశాడు. వాళ్ళ మామయ్య ముందు నుంచే వెళ్ళిపోయాడు. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడు. వాళ్ళ మామయ్య గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడంట. ఏమిటో ఈ సంబరం అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏ మాత్రం కూడా తొనక్కుండా ఆయన వైపు ఒక చిరునవ్వు విసిరేసి సందులోకి నడిచాను. నా మూట తీసుకుని పన్నాగానికి కావలసినంత జాగ్రత్తగా పాటిస్తూ వెళ్లి అమర్ని కలుసుకున్నాను.
అక్కడి నుంచి మేము చాందిని చౌక్ బజారుకి వెళ్ళాము. ఇంగ్లీష్ వాళ్ళు వేసుకునే బట్టలు కొనుక్కున్నారు. ఎవరికి గుర్తుపట్టకుండా ఇంగ్లీష్ వాళ్ళు వేసుకునే బట్టలు కొనుక్కొని మా వాళ్ళు సాదర ఖర్చులకు ఇచ్చిన డబ్బులు కొన్ని నెలల నుంచి దాచిపెట్టుకున్నారు అనమాట. మా అన్నయ్య తెలివైన వాడు. మా అన్నయ్య చాలా తెలివైన వాడు. చాలా సులువుగా మా మీద డిటెక్టివ్ లాగా పనిచేస్తున్నాడు. ఈ సంగతి తెలిసి మేము యూరోపియన్ వేషాలు వేసుకుని అతని కన్ను కప్పాలని అనుకున్నాము. అన్నయ్య చాలా తెలివైన వాడు, అన్నయ్యను మించి తెలివైన వాడు తమ్ముడు. అందుకని యూరోపియన్ బట్టలు వేసుకొని ఆయన కన్ను కప్పాలని అనుకున్నారు. స్టేషన్ కు వెళ్లే దారిలో మేము మా చుట్టం జ్యోతి ఘోష్ కోసం ఆగాము. అతన్ని నేను జతీన్ దా అని పిలిచేవాడిని. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు. హిమాలయాల్లో గురువును సంపాదించాలని అతను కూడా హిమాలయాల్లో గురువుని చూడాలి అనుకొని అతను కూడా గుబ్బిళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు, ఆయనకు కూడా ఒక సూటు కొన్నారు. వచ్చి ఆ సూటు వేసుకున్నాడు. అతను మా ఎత్తు బాగా మేము వేసిన ప్లాను బాగా పారింది అని ముగ్గురు మురిసిపోయారనమాట. గాఢమైన ఒక ఉత్సాహం వాళ్ళ గుండెల్ని ఆవరించింది. ఇంక మేము వెళ్ళిపోతున్నామని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మనకి ఇంకా కావలసిందల్లా కేన్వాస్ బట్టలు కొనుక్కున్నాము. ఇంకా బూట్లు కొనుక్కోవాలి అని అనుకుంటూ అడుగున రబ్బర్ వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్ళాను. తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారు చేసినవే కనుక ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాంటివి ఉండకూడదు అన్నాను. ఆ భగవద్గీతకున్న తోలు ఇంగ్లాండ్ లో తయారైన నా సోలా టోపీ, హెల్మెట్ కి ఉన్న తోలు పట్టీలు తీసి పారేయడానికి నేను వీధిలో ఆగాను. స్టేషన్ లో మేము పర్వాన్కు టికెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వార్ చేరటానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకున్నాము. మాలాగే ఆ రైలు బండి కూడా ఉరకటం మొదలు పెట్టగానే నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను. ఒక్కసారి ఊహించుకోండి, గురువులు మనకు దీక్ష ఇస్తారు, వెళ్ళకుండానే వాళ్ళు ఊహించుకుంటున్నారు. దీక్ష ఇస్తారు, మనం సమాధి స్థితి అనుభవం పొందుతాము. అప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు మన దగ్గరికి సాధు జంతువులుగా వస్తాయి. క్రూర మృగాలు సాధు జంతువులుగా వస్తాయి. మన లాలింపు కోసం ఎదురు చూస్తూ పులులు పిల్లుల్లా ఉంటాయి. అలంకారికంగాను అక్షరాల 2 విధాల సమ్మోహకరమైన భవిష్యత్ పరిస్థితిని చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు అమర్ పెదవుల మీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కానీ జతీంద్ర చూపు తప్పించాడు. వెనక్కి పరుగులు తీస్తున్న నేల వైపు కిటికీలోంచి చూపు సారించాడు. కానీ జతీంద్ర మాత్రం ఈయన మాటలు వినిపించుకోకుండా కిటికీలో నుంచి చూస్తున్నాడు. ఉన్న డబ్బు 3 వాటాలు వెయ్యాలి. చాలా సేపు మౌనంగా ఉన్న తర్వాత జతీంద్ర చూసేది ఇది. పర్వాన్ లో మనం ఎవరి టికెట్ వాళ్లే కొనుక్కోవాలి. అలాగైతే మనం అందరం కలిసి పారిపోతున్నామన్న సంగతి స్టేషన్ లో ఎవరు కనిపెట్టలేరు అన్నాడు. నేను ఏమీ అనుమానించకుండా అతని సూచనలు ఒప్పుకున్నాను. మునిమాపు వేళకు మా బండి బర్వాన్ లో ఆగింది. జతీందర్ టికెట్ల ఆఫీసులోకి వెళ్ళాడు. అమరు నేను ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాము. 15 నిమిషాల సేపు అలా కాసుకొని ఉండి అప్పుడు ఇంకా వృధాగా వాకబులు మొదలు పెట్టాం. అన్ని వైపులా వెతుకుతూ ఎంతో గాబరాగా జతీందా కోసం పేరు పెట్టి అరవటం మొదలు పెట్టాము. కానీ అతను ఆ చిన్న స్టేషన్ చుట్టూ ఆవరించిన చీకటిలో కలిసిపోయాడు. నేను ఒక విచిత్రమైన స్తబ్దతకు లోనయ్యాను. నా ధైర్యం పూర్తిగా సడలిపోయింది. నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనను దేవుడే కలగజేశాడా?
ఆయన్ని చేరుకోవటం కోసం మొదటిసారిగా ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకొని ఇంటి నుంచి పారిపోతే ఈ మనోహరమైన సన్నివేశం దారుణంగా భగ్నమైంది. అమర్ కూడా మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాము అని పిల్లవాడిలో ఏడుస్తూ అన్నాడు. నేను జటిల్గా ఇంత నిర్దయగా వెళ్ళిపోవటం మనకి అపశకునం. ఈ ప్రయాణం దెబ్బతినక మానసు అన్నాడు. దేవుడి మీద నీకున్న ప్రేమ ఇదేనా? ఒక దగాకు స్నేహితుడు చిన్న పరీక్షకే నిలబడలేవా అన్నాడు. ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వనించటంతో నా గుండె కుదుట పడింది. సీతాభోగ్, మోతీచూర్ మిఠాయి బూంది, కార్వాన్ పెట్టింది పేరు. అప్పటికి అవి తిని పేద తీర్చుకున్నాము. మరికొన్ని గంటల్లో బైరేలి మీదుగా హరిద్వారం వెళ్ళటానికి బండి ఎక్కాము. మర్నాడు మొగల్ సరాయిలో బండి మారటానికి ప్లాట్ఫారం మీద కాస్తను కూర్చుని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాము. అమర్ కాసేపట్లో రైల్వే ఉద్యోగులు వచ్చి మనని గుర్తించి ప్రశ్నలు వెళ్ళవచ్చు. మా అన్నయ్య తెలుగు నేను ఏమాత్రం తక్కువగా అంచనా వేయటం లేదు. ఫలితం ఏమైనా సరే నేను మాత్రం అబద్ధం ఆడను అన్నాను. ముకుంద, నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని. నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వకు, ఉలకకు, పలకకు. ఇంతలోనే ఒక యూరోపియన్ అధికారి వచ్చి నన్ను నిలదీశాడు. ఒక తంటి కాగితం నా ముందు ఆడించాడు. దాంట్లో విషయం నేను వెంటనే గ్రహించగలిగాను. మీకు కోపం వచ్చి ఇంట్లో నుంచి పారిపోతున్నారా? లేదు. ప్రశ్నించటానికి అతను ఎన్నుకున్న మాటలు నేను గట్టిగా జవాబివ్వటానికి వీలు కలిగించేందుకు నాకు సంతోషం అయింది. అయితే ఆధార విరుద్ధమైన నా ప్రవర్తనకు కారణం కోపం కాదు, దైవం కోసం కలిగిన అత్యధిక మిత్రుక అని నాకు తెలుసు. అప్పుడు ఆ ఉద్యోగి అమర్ వైపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం వింటుంటే ప్రజ్ఞా ప్రదర్శనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు ఉంది. దాంతో గంభీరంగా ఉండమని మా వాడికి సలహా పాటించడం చాలా కష్టమైపోయింది. మూడో వాడెక్కడా? కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించేటట్టు అడిగాడు ఆయన. నిజం చెప్పండి అని రెచ్చించాడు. అయ్యా, మీరు కళ్ళజోడు ధరించినట్టు కనిపిస్తోంది. ఇక్కడున్నది మేమిద్దరమేనని తెలియటం లేదా అంటూ అమర్ నిర్భయంగా చిరునవ్వు నవ్వాడు. నేనేమి మాంత్రికుణ్ణి కాను. మూడో వాణ్ణి ఇక్కడ ప్రత్యక్షం చెయ్యలేను అన్నాడు. ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టుంది ఆ ఉద్యోగికి. మరోవైపు నుంచి దాడి మొదలు పెట్టాడు. నీ పేరేమిటి? నన్ను థామస్ అంటారు. మా అమ్మ ఇంగ్లీషుది. మా నాన్న క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయుడు. మీ స్నేహితుడు పేరేమిటి? థామ్సన్ అని పిలుస్తారు. అంతవరకు నాలో అణిచిపెట్టుకున్న పులుపు దాంతో పై స్థాయికి చేరుకుంది. అదృష్టవశాత్తు అప్పుడే బయలుదేరటానికి సిద్ధంగా పెట్టుకున్న రైలు బండి వైపు నడిచాను నేను. వాళ్లతో చెప్పకుండానే ఎదుటి వాళ్ళ మాటల్ని సులువుగా నమ్మే స్వభావం కల ఆ ఉద్యోగితో పాటు అమర్ కూడా నా వెంట వచ్చాడు. ఉపకార బుద్ధితో ఆయన యూరోపియన్లు కూర్చునే పిట్టెలోకి ఎక్కించాడు. మమ్మల్ని సగం ఇంగ్లీషు పుట్టిన కుర్రవాళ్ళిద్దరు నాటు మనుషుల కోసం కేటాయించిన పెట్టెలో కూర్చుని ప్రయాణం చెయ్యాలి అన్న ఆలోచనతో ఆయన మనస్సు నొచ్చుకున్నట్టు ఉంది. ఆయన మర్యాదగా నిష్క్రమించిన తరువాత నేను సీటుకు చేరలబడి కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. మంచి అనుభవజ్ఞుడైన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించానన్న ఉల్లాసభరితమైన సంతృప్తి అమర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన తంతి కాగితం ప్లాట్ఫారం మీద దొంగచాటుగా చదివేశాను.
మా అనంతన్నయ్య దగ్గర నుంచి వచ్చింది అది. దాంట్లో ఇలా ఉంది: ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు 3 ఇంటి నుంచి పారిపోయి మొఘల్ సరాయి మీదుగా హరిద్వారం వెళ్తున్నారు. నేను వచ్చే వరకు వాళ్ళని అక్కడ ఆపు చెయ్యండి. ఈ సహాయానికి తగిన పారితోషికం దొరుకుతుంది. అమర్ గుర్తులు పెట్టిన టైం టేబుళ్ళు మీ ఇంట్లో వదిలేయొద్దని చెప్పానా నీకు అంటూ ఎద్దేవా చేస్తూ చూశాను. అక్కడ మా అన్నయ్యకు ఒకటి కనిపించి ఉంటుంది. మా వాడు సిగ్గుపడుతూ తప్పు ఒప్పుకున్నాడు. మేము బైరేలీలో కాసేపు ఆగాము. అక్కడ మాకు ద్వారకా ప్రసాద్ కాసుకుని ఉన్నాడు. అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేతితో పట్టుకొని మమ్మల్ని అక్కడ ఆపేయటానికి గట్టిగా ప్రయత్నించాడు. ద్వారక అయితే మేమిలా పారిపోవాలన్న ప్రయత్నం ఏదో సరదాకి తలపెట్టింది కాదని వాడిని నచ్చజెప్పాను. మాతో పాటు వాణ్ణి కూడా హిమాలయాలకి వచ్చేయమన్నాను. కానీ ఇక్కడిసారిలాగా వాడు రానన్నాడు. ఆ రాత్రి మా బండి ఒక స్టేషన్ లో ఆగి ఉండగా మరో రైల్వేకి వచ్చి అమర్ని లేపాడు. నేనప్పుడు సగం నిద్రలో ఉన్నాను. ఆయన కూడా థామస్ హాబ్సన్ల శంకర జాతి ఆకర్షణలకు లోబడి మోసపోయారు. ఆ రైలు బండి తెల్లవారేసరికి మమ్మల్ని విజయవంతంగా హరిద్వారం చేర్చింది. రాజ టీవీతో నిలిచిన కొండలు దూరం నుంచి మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. స్టేషన్ లోంచి బయటికి దూసుకు వచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్న నగర ప్రజల్లోకి వచ్చి పడ్డాము. అనంతన్నయ్య ఎలాగా మా యూరోపియన్ వేషం పసిగట్టేశాడు కనుక మేము చేసిన మొట్టమొదటి పని బట్టలు మార్చేసి మళ్ళీ దేశవాళీ దుస్తులు వేసుకోవడం. పట్టుబడి పోతామన్న కించు నా మనస్సులో పీకుతూనే ఉంది. వెంటనే హరిద్వారం విడిచి వెళ్లిపోవటం మంచిదని అక్కడికి ఉత్తరాన ఉన్న ఋషికేశం వెళ్ళటానికి టికెట్ కొనుక్కున్నాం. చిరకాలంగా ఎంతో మంది మునీశ్వరుల పాద స్పర్శతో పునీతమైన భూమి ఋషికేశం. అప్పటికే నేను బండి ఎక్కేశాను. మరి మాత్రం వెనకబడి ఇంకా ప్లాట్ఫారం మీదే ఉన్నాడు. ఒక పోలీసు కేకతో వాడు తఖీమని అక్కడ ఆగిపోయాడు. మాకు ఇష్టం లేకపోయినా మా సంరక్షకుడిగా వెంట తగిలిన ఆ పోలీసు అధికారి మమ్మల్ని ఒక పోలీసు స్టేషన్ బంగళాకు నడిపించి మా దగ్గర ఉన్న డబ్బు స్వాధీనం చెప్తున్నాడు. మా అన్నయ్య వచ్చేదాకా మమ్మల్ని అక్కడ ఆపు చేసి ఉంచటం తన విధి అని మర్యాదగా చెప్పాడు. తప్పించుకు తిరుగుతున్న మేము చేరదలసిన గమ్యం హిమాలయాలని తెలిసి ఆ అధికారి ఒక విచిత్రమైన కథ చెప్పాడు. మీకు సాధువుల పిచ్చి పట్టినట్టుంది. నిన్ననే నేను సాధువుని చూశాను. ఆయన కంటే గొప్పవాడిని మీరు ఉన్నటికి చూడలేరు. నేను నాతో పనిచేసే మరో ఆఫీసరు 5 రోజుల క్రితం మొదటిసారిగా అతనికి తారసపడ్డాము. ఒక కూనీ కోరి కోసం తీవ్రంగా గాలిస్తూ గంగ ఒడ్డుని పహార కాస్తున్నాం మేము. వాడు బతికుండగానన్నా సరే చచ్చినా సరే పట్టి తెమ్మని మాకు దారి అయింది. యాత్రికుల్ని దోచుకోవటానికి వాడు సాధువుల మారువేషాలు వేస్తాడని పేరు. నాకు కొంచెం దూరంలో ఆ నేరస్తుడి పోలీసులకు సరిపోయే మనిషి ఒకడు కనిపించాడు. ఆగమని మేము హెచ్చరిక చేసినా ఆ మనిషి ఖాతరు చేయలేదు. అతని మీద పడి పట్టుకోవటానికి మేము పరిగెత్తాము. అతను వెనకాలకి వెళ్ళిన గొడ్డలితో మంచు బలంగా ఒక వేటు వేశాడు. దాంతో అతని కుడి చెయ్యి దాదాపు పూర్తిగా ఊడిపడేంతగా తెగిపోయింది. నోరు విప్పి అరవటం కానీ దారుణమైన ఆ దెబ్బ వైపు చూడటం కానీ చెయ్యకుండా ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడుచుకుంటూ పోతూ ఉండటం మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మేము ఆయన ఎదటికి ఉరికేసరికి నిదానంగా ఇలా అన్నాడు: మీరు గాలిస్తున్న కూనీ కోరు నేను కాదు. దేవుడు లాంటి ఒక ఋషిని గాయపరిచానని తెలిసేసరికి అవమానంతో కుంగిపోయాను.
ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకొని పెద్ద ధారగా చిమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి నా తలపాగా తీసి ఇచ్చాను. నాయనా, నీ వల్ల పొరపాటున జరిగిందని తెలుస్తోంది అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు. వెళ్ళు, నిన్ను నువ్వు తిట్టుకోకు. ప్రేమమయురాలైన ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందిలే. వేలాడుతున్న చేతిని మొండి భుజంలోకి తోశాడు ఆయన. ఆ భుజంలోకి తోశాడు. ఆశ్చర్యం, అది వెంటనే అతుక్కుపోయింది. రక్తస్రావం కూడా చిత్రంగా ఆగిపోయింది. 3 రోజులు పోయాక నా దగ్గరికి రండి. అదిగో ఆ చెట్టు కింద ఉంటాను. గాయం పూర్తిగా మానిపోవటం మీరే చూస్తారు. అప్పుడిక మీరు పశ్చాత్తాపపడనక్కర్లేదు. నిన్న నేను నాతో పాటు పనిచేసే ఆఫీసరు కలిసి ఆయన చెప్పిన చోటికి ఆత్రంగా వెళ్ళాం. సాధువు అక్కడ ఉన్నాడు. తన చెయ్యి పరీక్షగా చూడనిచ్చాడు. మమ్మల్ని దాని మీద ఒక మచ్చ కూడా లేదు, గాయమైన జాడ లేదు. నేను ఋషికేశం మీదుగా హిమాలయ నిర్జన ప్రదేశాలకు వెళుతున్నాను అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళుతూ మమ్మల్ని దీవించాడు. ఆయన పవిత్రత వల్ల నా జీవితం ఉచ్చస్థితిని అందుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు. ఆయన కలిగిన అనుభవం ఆయన్ని సమూలంగా కదిలించినట్టు కనిపిస్తుంది. ఆ విషయం మా మనస్సులోకెక్కే విధంగా ఆయన అద్భుతమైన ఆ వార్త పత్రికలో అచ్చైన కాగితం ఒకటి నా చేతికిచ్చాడు. జనంలో సంచలనం కలిగించటానికే ప్రాముఖ్యమిచ్చే వార్తా పత్రికకు దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా ఇవి లేకపోలేదు. మామూలైన స్వానుకూల పద్ధతిలో అతిశయోక్తిగా రాశారు ఆ పత్రికలో. అందులో దాదాపు ఆ సాధువు తల తెగొట్టినంత పని జరిగిందని సూచించారు. తనను పీడించిన వాణ్ణి క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను ఒకరు విచారించాము. భారతదేశం గత 2 శతాబ్దాలుగా భౌతిక ఉత్పత్తి విషయంలో పేదగా ఉన్నప్పటికీ తరగని గదివంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది. ఆయన వంటి లౌకిక మానవులకు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్నంటే మేడలు సందర్శనావశాత్తు దారి ప్రకృతి ఎదురుపడుతాయి. అటువంటి అద్భుతమైన కథ చెప్పి విసుగు పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాము. తాను మాకంటే అదృష్టవంతుడన్నది అతని సూచన కావచ్చు. తాను అప్రయత్నంగా మహానీయుడైన ఒక సాధువును కలుసుకున్నాడు. కానీ మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహాగురువు పాద సన్నిధిని కాకుండా మొరటైన ఒక పోలీసు స్టేషన్ లో ముగిసింది. హిమాలయాల ఇంత దగ్గరలో ఉన్నా కూడా మేము బందీలుగా ఉన్నందువల్ల మాకవి ఎంతో దూరం అయ్యాయి. స్వేచ్ఛ కోసం నా మనసు ఉరకలు వేస్తోందని అమర్తో చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం. పవిత్రమైన ఋషికేశానికి కాలినడకలు వెళ్ళగలం. ప్రోత్సాహకంగా చిరునవ్వు నవ్వాను. కానీ మాకు ఒక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గర నుంచి తీసేసుకోగానే నా జతకాడు నిరాశవాదిగా మారిపోయాడు. అలాంటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కూడా మనం నడక మొదలు పెట్టామంటే చివర చేరేది సాధువులుండే చోటికి కాదు, పెద్ద పుల్లల పొట్టల్లోకి. మరి 3 రోజులకి అనంతుడు, అమరు వాళ్ళ అన్నయ్య వచ్చారు. అమర్ అయితే తేలికపడ్డ మనసుతో వాళ్ళ అన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధాన పడలేదు. నా నుంచి అనంతుడికి లభించినవి తిట్లు తప్ప మరేమీ లేదు. నీ మనస్సుకి ఎలా అనిపిస్తుందో నాకు తెలుసురా అంటూ మా అన్నయ్య నన్ను
సముదాయిస్తూ అన్నాడు, నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే. కాశీలో మంచి జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవటానికి నాతో కాశీ రమ్మని, నీ కోసం బెంగ పెట్టుకున్న నాన్నగారిని చూడ్డానికి కలకత్తా వచ్చి కొన్నాళ్లు ఉండమని, కావలసిస్తే తరువాత సాగిద్దు గాని ఇక్కడ గురువుల కోసం వెతకటం. ఈ విషయం దగ్గర అమర్ మా మాటల్లో కలగజేసుకుని నాతో మళ్ళీ హరిద్వారం వచ్చే ఉద్దేశమేమీ అతనికి లేదని ఖచ్చితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నప్పుడు వాడు, కానీ నాకు తెలుసు నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మానను. మేమంతా కాశీ వెళ్లే రైలు ఎక్కాము. అక్కడ నా ప్రార్థనకు సాటి లేని తక్షణ ఫలితం కల్పించింది. అనంతర్య తేలికగా ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున దారిలో కాశీలో ఆగి ఒక పండితుడిని కలుసుకుని తరువాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసి నీకు కావాలన్న ఉద్దేశం విరమించుకునేటట్టు చెయ్యటానికి ప్రయత్నిస్తామని ఆ పండితుడు, ఆయన కొడుకు అనంతన్నయ్యకి మాట ఇచ్చారు. అన్నయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. పండితుడు గారి కొడుకు యువకుడు ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు దివ్య దృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కి చెప్పి సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు. నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టు మీద కనుక అయితే నీకెప్పుడు దురదృష్టమే దాపురిస్తుంది. దేవుణ్ణి దర్శించలేవు. ప్రాపంచిక అనుభవాలు లేకుండా నీ పూర్వకర్మను తొలగించుకోలేవు అన్నాడు ఆయన. అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పిన అమృత వాక్కులు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఎంతో దుర్కర్మ మూట కట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతడు వెనుక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడయి శాశ్వత శాంతి అందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తుడెవరు నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో. అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండె నిండా భక్తి నింపుకుని మనస్సులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను, దేవుంచి నా మానసిక ఆందోళన పోగొట్టు. ఇప్పుడే జవాబు చెప్పు. నువ్వు సన్యాసిగా బతకమంటావా, సంసారిగా? నీ ఉద్దేశం చెప్పు. ఈ పండితుడు గారి ఇంటి ఆవరణకు వెలుపల ప్రసన్న వదలుడై ఉన్న ఒక సాధువుని గమనించా. దివ్య దృష్టి కలవాణ్ణని చెప్పుకునే ఆ ఈయనకు నాకు తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వింటాడన్నది నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమైంది. ప్రశాంతమైన ఆయన కళ్ళల్లోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టు నాకు అనుభూతి కలిగింది. బాబు, ఆ అజ్ఞాని మాటలు చెవిన పెట్టకు. నీ ప్రార్థనకు జవాబుగా ఈ జన్మలో నీకు నిర్ణయమైన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు. ఖచ్చితమైన పరిష్కారంలా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు, కృతజ్ఞతాభావం కూడా పెళ్ళబికింది. సంతోషంగా చిరునవ్వు నవ్వా. ఆ మనిషి దగ్గర నుంచి వచ్చి అంటూ ముంగిట్లోంచి అజ్ఞాని నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యులైన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్యి ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు. ఎంత పిచ్చివాడవో ఆ సాధువు ఎంత పిచ్చివాడు. ఇంకా మనోహరమైన వ్యాఖ్య చేసిన వాడు. తలనెరిసిన పండితుడైనా ఆయన కొడుకు నా వైపు సానుభూతంగా చూస్తున్నారు. అతను కూడా దేవుడి కోసం నిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను. నేను ఆ వైపు నుంచి తిరిగిపోయా.
మా ఇంటి వాళ్లతో నేను ఇంకేమి మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి వెంటనే వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్లే రైలు ఎక్కాము. డిటెక్టివ్ గారు, నేను ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతూ సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయట పెట్టాను. అతను కుంటెగా నవ్వాడు. ఈ బడిలో అమర క్లాసులోంచి వెళ్లిపోవటానికి మళ్ళీ రాలేదని తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్లి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటికి లాగాను. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటికి వెళ్ళబోతూ బండి వాడితో మాట్లాడుతున్నాడు. మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్ళటానికి నాతో రాడు, మాయమైపోయాడు అంటూ బాధగా అన్నారు ఆయన. మీ అబ్బాయి గారు మరో ఇద్దరు తెల్లదొరల బట్టలు వేసుకుని ఔరా స్టేషన్ లో రైలు ఎక్కారని నాకు తెలిసిన బండివాడు చెప్పగా విన్నానండి. వారి తోలు బూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా అన్నాడు ఆ బండివాడు. దాంతో నాకు 3 ఆధారాలు దొరికాయి. టైం టేబుల్, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీషు వాళ్ళ దుస్తులు, ఉల్లాసము, విసుగుదల కలిసి మనస్సుతో అన్నయ్య బయట పెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో వికటించిందన్నమాట. నేను వెంటనే వెళ్లి టైం టేబుల్ లో అమర్ గీతలు పెట్టిన ఊళ్ళ స్టేషన్ మాస్టర్లందరికీ టెలిగ్రాములు ఇచ్చాను. బయలుదేరి దగ్గర టిక్కు పెట్టాడు అతను. అంచేత అక్కడున్న మీ స్నేహితుడు ద్వారకకి తంతి ఇచ్చాను. తరువాత కలకత్తాలో మన ఇంటి చుట్టుపక్కల వాకపు చేసిన మీద తెలిసింది ఏమిటంటే మన జతీంద్ర ఒక రోజు రాత్రల్లా ఇంటికే రాలేదని, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకుని భోజనానికి రమ్మని పిలిచాను. నేనొక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకున్నాడు. దారిలో వాడికి ఏ మాత్రం అనుమానం రానియకుండా ఒక పోలీసు స్టేషన్ లోకి తీసుకు వెళ్ళాను. అంతకంటే నేను భయంకరంగా కనిపించే ఆఫీసర్లని ఏరి కోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాళ్ళు వాణ్ణి చుట్టుముట్టారు. వాళ్ళు వాడి చూపులకు తట్టుకోలేక జతీంద్ర తన వింత నడవడికి సంజాయిషి చెప్పుకోవటానికి ఒప్పుకున్నాడు. ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనస్సు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్లాలని బయలుదేరాను అంటూ మొదలు పెట్టాడు. కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనస్సు నిండిపోయింది. కానీ ముకుందుడు హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయులమై ఉన్నప్పుడు పెద్ద పులులు మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి ఇప్పుడు పుల్లుల్లా మన చుట్టూ కూర్చుంటాయి అని అనేసరికి నా ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. నుదుట చెమట పట్టేసింది. అప్పుడేం గతి అని వాపోయాను. ఒకవేళ పులులు పురుల స్వభావం మా ధ్యాన స్థితిని బట్టి ప్రభావం వల్ల మారకపోతే మమ్మల్ని పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనస్సుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలో ఒక్కొక్క భాగమే విడివిడిగా. ప్రయాణం మధ్యలో జతీంద్ర మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ జతీంద్ర నాకు కలిగించిన బాధనంతటిని పోగొట్టేసింది. కానీ ఉన్నమాట చెప్పాలి, ఒక్క రవ్వ తృప్తి లాంటిది కూడా కలిగింది నాకు. జతీంద్ర కూడా పోలీసుల బెడద తప్పించుకోలేకపోయినందుకు అనంతదా నువ్వు గూఢాచారివై పుట్టావు అంటూ
తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతీంద్ర ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే. కానీ మా కనిపించినట్లు మమ్మల్ని మోసం చెయ్యాలని కాదని తెలిసి నాకు సంతోషమైంది అని అతనితో చెప్తాను. కలకత్తా ఇంటి దగ్గర నాన్నగారు కనీసం నా హై స్కూల్ చదువు పూర్తయ్యేదాకానైనా తిరిగే కాళ్ళకు నిలకడ ఉంచుకోమని నా మనస్సులో నాటుకునేటట్టుగా చెప్తూ బతిమాలాడారు. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యుడైన స్వామి కేవలానంద గారిని పండితులొకరు రోజు మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. మీరు మీకు సంస్కృతం నేర్పుతారు అని నాకు చెప్పారు నాన్నగారు. బాగా చదువుకున్న దర్శనికుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చునని నాన్నగారు ఆశించారు. కానీ ఆయన చెబుతున్నది సూక్ష్మంగా తారుమారయింది. మా మాస్టర్ గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో గుబురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి తెలియని విషయం ఏమిటంటే స్వామి కేవలానంద గారు లాహిరి మహాశైల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. వాటి లేని ఆ మహాగురువులకు శిష్యులు వేల కొద్ది ఉండేవాళ్ళు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆకు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరి మహాశైలు తరచుగా కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తర్వాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారి ముఖం సమృద్ధిగా పెరిగిన వ్యక్తుల జుట్టుతో తీర్చిదిద్దినట్టు ఉంది. నల్లటి ఆయన కళ్ళు కల్లా కపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలకని శరీరంలోని కదలికల్ని, ప్రశాంతమైన ఆలోచనల్ని, గాంభీర్యాన్ని ప్రదర్శించి ఎప్పుడు సౌమ్యంగా ఎప్పుడు ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతుండేవాళ్ళం. కేవలానంద గారు ప్రాచీన శాస్త్రాల్లో అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తుండేవారు. కానీ సంస్కృత పాండిత్యం సంపాదించటంలో నా అభివృద్ధి గమనించదగ్గదేది కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి, లాహిరి మహాశైల గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఒకరోజు మా మాస్టర్ గారు నా కోరిక మన్నించి లాహిరి మహాశైల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. అరుదైన అదృష్టం వల్ల లాహిరి మహాశైల సమీపంలో 10 ఏళ్ల పాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజు రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం కాశీలో. వారి నివాస గృహం గురువు గారెప్పుడు మేడ మీద మొదటి అంతస్తులో ముందరున్న చిన్న గదిలో ఉంటుండేవారు. ఆయన ఒక కొయ్య బల్ల మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండేవారు. ఆ బల్లకి వెనకాల చేర్లబడ్డానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమాలాలంకారం మాదిరిగా అర్ధ చంద్రాకారంగా కూర్చునేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతుండేవి. అవి ఎప్పుడూ దూరదర్శన శక్తి గల అంత ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చి చూస్తూ సగం మూసుకుని ఉండేవి. ఆయన ఏక బిగిని మాట్లాడటం అన్నది అరుదు.
ఆయన చూపు సందర్భానుసారంగా తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేది. అప్పుడు హిమపాతంలా వచ్చి పడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేది. ఆ మహాపురుషుల చూపుతో నాలో వర్ణించడానికి సిద్ధం కాని ఒకనొక ఆనందం వెళ్లి విరుస్తుండేది. అనంత తత్వమనే ఒకనొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా ఆయనలోంచి సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉంటుంది నా వ్యక్తిత్వాన్ని మార్చేసిన అనుభవం నా ఏకాగ్రత భంగం కలిగించేలా ఎదురైనట్లయితే నేను మా గారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాడిని. అక్కడ చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం. దాని రహస్య ద్వారాలు భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెరుచుకుని ఉండేవి. లాహిరి మహాశయులు పవిత్ర గ్రంథాలని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు వారు. అప్రయత్నంగానే ఆయన దివ్య గ్రంథాలయంలోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వం అనే నీటి బొగ్గలోంచి మాటల నురుగు ఆలోచనల తుంపరలు పైకి చిక్కుకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయల్పరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతనా స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. నేను ఆ స్థితిలోకి ప్రవేశించి నాకు గోచరించింది చెప్తాను మీకు అనేవారు కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకొని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకు చాలా తేడా ఉండేది. మీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మితభాషలైన గురువు గారు దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు. నువ్వు సత్య వ్యాఖ్యానం చెప్పే విధంగా ఈ ఆలోచనలు నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఆ ప్రకారంగా లాహిరి మహాశయుడు దర్శించిన సత్యాలు అనేక గ్రంథస్థం కావటం జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువు గారు ఎన్నడూ చెప్పలేదు. మాటలన్నవి కేవలం పైన తొడుగులు ఆయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చారు. మీరు దారి చూపించటానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగ కీలకానికి ఉన్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి అవి తగిల కట్టలో దాచిపెట్టి తరువాత మరిచిపోవటానికి వీలైనది కాదు. ఈ యోగ పద్ధతి క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తి మార్గంలో ముందుకు సాగు. నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది. నా మట్టుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించటానికి రూపొందించిన సాధనాల్లో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమే. గంభీరమైన ప్రమాణ వాక్యంతో ముగించారు. కేవలానంద గారు మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరి మహాశయుల భౌతిక శరీరంలోనూ
ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్ళకు కట్టే విధంగా రూపుదాల్చారు. కేవలానంద గారు గురువు గారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒక్కసారి లాహిరి మహాశయులు చేసే దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టర్ గారు ఒకనాడు నాకు ఆ కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్ల మీద సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువు గారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతని కోసం ఏమైనా చెయ్యాలనిపించింది. తనలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువు గారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడై సేవ చేస్తున్నాడే. అటువంటి ఇతని కళ్ళలోనే వెలుగు లేకపోవాలా అనిపించింది. గురువు గారికి ఎంతో సేవ చేస్తున్నాడు, ఇతని కళ్ళల్లో వెలుగు లేకుండా ఉంది. ఆ రోజున రాజుతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ అతను చేసిన ఆ తాట కర్రతో గంటల తరబడి ఓపికగా గురువు గారికి ఇస్తూనే కూర్చున్నాడు. చివరికి అతని గుడిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత నేను కూడా వెనకాలే వెళ్ళాను. రాము, నువ్వు తల్లిపోయి ఎంతకాలమైంది? నేను పుట్టినప్పుడేనండి. ఒక్క క్షణమైనా సూర్యుడిని చూసే అదృష్టం నా కళ్ళకు పట్టలేదండి అన్నాడు. సంపన్నులైన గురువు గారు నీకు సాయం చేయగలరు, ఒకసారి ఆయనకి మనం చెయ్యి అన్నాను. మర్నాడు రాజు తెలియపడుతూ లాహిరి మహాశయుల దగ్గరకు వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వ సమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకరమనిపించేటంతగా భావించాడు అతడు. స్వామి విశ్వాన్ని ప్రకాశింపజేసేవాడు ఇందులో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే జ్యోతిని చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాజు, నన్ను ఇరుకాటంలో పెట్టడానికి ఎవరో ఈ ఎత్తు వేశారు, నయం చేసి చెప్పి నాకు లేదు అన్నారు ఆయన. అయ్యా, నీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చేయగలడండి. అది వేరే సంగతి రాము. పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు. అటు నక్షత్రాల్ని, శరీరంలో జీవ కణాలని నిగూఢమైన ప్రాణశక్తితో ఉజ్వలింపజేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగివ్వగలడు అంటూ గురువు గారు రాజు ముఖంలో కనుబొమ్మల మధ్య ఉండే బిందు గ్రహించారు. నీ మనస్సును 7 రోజుల పాటు అక్కడ కేంద్రీకరింపజేసి ఉంచి తరచుగా రామనామం జపిస్తూ ఉండు. సూర్యుడు తేజోబింబం నీ మొత్తం ప్రత్యేకంగా ఉదయిస్తుంది అన్నారు. ఒక్క వారంలో ఆ అద్భుతం జరిగి రాము మొట్టమొదటిసారిగా ప్రకృతి సుందర ముఖాన్ని దర్శించాడు. రాము ఏ ఇతర దివ్య పురుషుడి కంటే కూడా అధికంగా ఆరాధించి శ్రీరాముని పునశ్చరణ చేయవలసినదిగా సూచించారు. రాము విశ్వాసం అన్నది భక్తితో తిరిగిన అందులో గురువు గారు శక్తిమంతం నివారణ బీజం మొలకెత్తింది. అటు కేవలానంద గారు ఒక్క క్షణం పాటు మౌనం వహించారు. తమ గురువు గారు మళ్ళీ ప్రశ్నించారు. వారి స్పష్టమైన విషయం ఏమిటంటే తానే వాటికి కారక శక్తిని అనుకునే అవకాశం అహంకారానికి ఎన్నడూ ఇవ్వకపోవటం. లాహిరి మహాశయులు చికిత్సాకారకమైన మూల శక్తికి తమను తాము అర్పించుకున్నవారు. అందువల్లే ఆయన ఆ శక్తిని స్వేచ్ఛగా తన గుండా ప్రసరించేటట్టు చేశారు. లాహిరి మహాశయుల ద్వారా రోగాలు నైపుణ్య శరీరాలు కూడా అనేక చిట్టి మంటలకు ఆహుతి కాక తప్పలేదు. కానీ మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి, ఆయన క్రీస్తు మాదిరి శిష్యులు ఇప్పటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి. నేను సంస్కృత పండితులనై కాలేదు, కానీ అంతకన్నా దివ్యమైన వాక్య
మహర్షి పద్యం బోధించారు నాకు కేవలానందగా. నిజానికి అతడు అంతటా జరిగేది ప్రకృతి అలవాటు ప్రకారం జరిగేవని, ప్రతినిధిగా కాక ఆచరణ ద్వారా ఆత్మ అభ్యాసం కోసం ఉద్దేశించినవని గుర్తించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 4వ అధ్యాయం అయిపోయింది. మళ్ళా రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా Thank you. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. ఇంత అద్భుత అవకాశం ఇచ్చినందుకు మీకు వేల కృతజ్ఞతలు. మేడం, రికార్డ్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది. ఏమి రావట్లేదు మేడం. ఓకే మేడం, అయితే